అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. మరణమనేది ఒక వాస్తవం. దీనిని ఎవరూ తిరస్కరించలేరు. మరణంతో మనిషికి అల్లాహ్ ఇచ్చిన ఆయుష్షు ముగుస్తుంది. మరియు మరణమనేది పరలోక జీవితానికి ఒక సిద్ధం కూడా. కబర్ జీవితమనేది పరలోక జీవితంలో మొదటి అడుగు అని పండితులు వివరిస్తారు. అయితే మరణం తరువాత కబర్లో మయ్యిత్ను ఉంచే సమయంలో మయ్యిత్కు జీవం తిరిగి వచ్చిన అనేక అద్భుత సంఘటనల గురించి మనం విన్నాము. ఇలాంటి ఒక అద్భుత సంఘటన గురించే ఈరోజు మనం చర్చించబోతున్నాము. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఒక శుక్రవారం రోజు ఊరిలో ఒక యువకుడు మరణించాడు. మరణానంతర క్రియలను నిర్వహించడానికి అతన్ని తీసుకెళ్లి స్నానం చేయించి కఫన్ చేసిన తర్వాత మయ్యిత్ నమాజ్ కోసం తీసుకెళ్లారు. అందరూ మయ్యిత్ నమాజ్ చేసిన తర్వాత అతన్ని కబర్లో ఖననం చెయ్యాలని నిర్ణయించారు. అయితే కబర్లో ఉంచే సమయంలో మయ్యిత్కు చెమటలు పట్టడం ప్రారంభమైంది. దీనిని చూసి అక్కడ ఉన్నవారు భయపడ్డారు. ఈ అద్భుత సంఘటనను చూసి అందరూ ఒకరితో ఒకరు చర్చించడం ప్రారంభించారు. వారు ఒక నిర్ణయానికి వచ్చి ఊరిలో ఉన్న ఒక డాక్టర్ను పిలిచి ఈ సంఘటనను తెలియజేశారు. డాక్టర్ వచ్చి అతన్ని పరీక్షించిన తర్వాత ఈ యువకుడు ఇంకా జీవించి ఉన్నాడని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మరణానంతర చట్టాలు అన్నీ పూర్తయి కబర్లో ఖననం చేయడం మాత్రమే మిగిలి ఉండగా జీవం తిరిగి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందరూ అల్లాహు అక్బర్ అని గట్టిగా అరిచారు. అల్లాహు అక్క ఈ అద్భుతాన్ని చూసి అందరూ విస్మయం చెందారు. లక్నోలో జరిగిన ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చా విషయంగా మారింది. ప్రవక్తల మరియు వారి సహాబీల కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని చరిత్ర మనకు రుజువు చేస్తుంది. ఇలాంటి సంఘటనలు మనకు నేర్పేది అల్లాహ్ ఇచ్చిన మిగిలిన సమయాన్ని అతనికి విధేయులై మంచి రీతిలో జీవించాలని. చరిత్రలో ఇలాంటి అనేక సంఘటనలను చూడవచ్చు. ముఖ్యంగా ఈసా నబీ ఆసా కబర్ నుండి నూహ్ నబీ యొక్క కుమారుడిని జీవింపజేసిన సంఘటన గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ముజిజాత్ కోసం కబర్ నుండి లేవమని ఆదేశించబడిన అతను తరువాత మరణించమని అడిగినప్పుడు మరణం యొక్క బాధ గురించి ఫిర్యాదు చేసినట్లు చరిత్ర మనకు స్పష్టం చేస్తుంది. దీని నుండి మనం అర్థం చేసుకోవలసింది మరణం అనేది చాలా బాధాకరమైనది మరియు పరలోక జీవితం యొక్క ఆరంభం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణ సమయంలో ఈమాన్తో మరణించేందుకు మనందరికీ తౌఫీకివ్వాలి. మరణం యొక్క బాధ నుండి అల్లాహ్ మనలను కాపాడాలి. ఆమీన్. ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దుఆ చేయమని గుర్తు చేస్తున్నాను. ఇన్షాల్లా మరొక వీడియోతో తర్వాత కలుద్దాం. దుఆతో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.